నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవీశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్రెల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వచ్చాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు ఎక్కువగానే వస్తుంటారండి. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర ఉన్న జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తుంటారు. ఇది అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా ఒకసారి చూద్దామండి. మరొకటండి, మనము ఆవుల కింద వేసే రబ్బర్ మ్యాట్లు, డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ మనం కదిరి నుంచి అయితే రైతులకైతే అందిస్తున్నాము తక్కువ ధరలో. మీకు ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంటుంది, మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. ఇంకో విషయం అండి, చాలామంది సంత వీడియోలలో ఫోన్ నెంబర్లు అయితే రైతులు అయితే చెప్తున్నారు. అలా చెప్పొద్దండి. ఎందుకంటే కొంతమంది అది ఫేక్ కాల్స్, చాలామంది బెదిరించే వాళ్ళు ఫోన్లు చేసి కొంచెం రైతులకైతే ఇబ్బంది పెడుతున్నారు. అదొకటి గమనించండి. రైతులు ఎక్కడ కానీ ఫోన్ నెంబర్లు అయితే ఇవ్వద్దండి. ఇచ్చినా కూడా ఫేక్ కాల్ ఏవి వస్తున్నాయో ఒకసారి చూసి వాళ్ళు గమనించాల్సిందిగా కోరుతున్నామండి. మన సీకేఎస్ ఛానల్ తరఫున మనం సంతలో లోపలికి రేట్లు ఏవో చూద్దాం రండి. ఏం రేట్ నా పొట్టేల్లో ఏం రేట్ చెప్తావా? 12,000 జత పొట్టేళ్ళు. జత ఒకటే కదా, ఒకటి 12,000. అదే ఒకటి 12,000 అండి. పెద్ద సైజు పొట్టేళ్ళు, కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళు 12,000 ఒక్కొక్క పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. దగ్గర 16 కేజీలు మాంసం పడి అయితే కనిపిస్తుంది. 12,000 ఈచ్ వన్ పొట్టేళ్ళు. రేట్ చెప్తున్నా 15,000 జత. 15,000 అయితే చెప్తున్నారండి. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 12 కేజీలు పడతాయి. 15,000 చెప్పకమ్మా. ఇచ్చే రేటు 14-14.5 వరకు ఇస్తారు. 15,000 జోడీ అయితే చెప్తున్నారండి. జత 15,000 చొప్పున అయితే చెప్తున్నారు. జత పొట్టేళ్ళు కదిరి సంతలు. రైట్ అయితే ఉన్నాయండి. ఏం రేట్ నా ఏం రేట్ నా 16,500 జత పొట్టేళ్ళు 16,500 అయితే చెప్తున్నారు. జోడీ 16,500 అయితే చెప్తున్నారు. ఇంకా 14 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. 16,500 జోడీ పొట్టేళ్ళు కదిరి సంతల్లో. ఇవి 2 నెల్లూరు జుడిపి క్రాస్ అయి నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అండి. 2 ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నా? 24,000 జత 24,000 అయితే చెప్తున్నారు. 24,000 జోడీ అయితే చెప్తున్నారు. జత పొట్టేళ్ళు 24,000. ఇవి ఎన్ని 14 కేజీలు వస్తాయా మాంసం పరంగా? 15 కేజీలు వస్తాయా? 15, 24,000 జత. 24,000 జోడీ నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు. రైట్ నా థ్యాంక్స్. ఏం రేట్ చెప్తున్నా? ఎట్లా చెప్తున్నా? జత 23,000. 23,000 చెప్తున్నారా? 23,000 జత పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. 23,000 జోడీ అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలతో రావచ్చునా? 16 కేజీలతో వస్తాయా మాంసం పరంగా? 17 కేజీలు వస్తాయి. 17-18 కేజీలు అయితే వస్తాయి అంటున్నాను. జోడీ 23,000. 23,000 అయితే చెప్తున్నారు. ఏం రేట్కి అడుగుతున్నారు? ఎట్లా ఇస్తారన్నా? అమ్మినాం. ఇప్పుడు అమ్మినారా మీరు? అయిపోయినాయా? జత అమ్మినారా? 3 పిల్లలు పోయినాయా? కట్టలో 3 పిల్లలు అమ్మి 23కి అమ్మినారా? చెప్పకమ్మ ఎంత చెప్పినారు? 24 చెప్పినారు. 23కి ఇచ్చినారు ఫైనల్ రేట్. ఫైనల్ రేట్ అండి 23,000 జత కదా. రైట్ థ్యాంక్స్. జోడీ 23,000. ఇదే 12,000 జత 12,000 అయితే చెప్తున్నారండి. ఒక 6 నెలల పొట్టేలు పిల్లలు అయితే ఉన్నాయి. 12,000 జోడీ కదిరి సంతలో. జత 12,000 పొట్టేళ్ళు అయితే చెప్తున్నారు. ఎంత 8 కేజీలతో వస్తాయా? 8-10 కేజీలతో వస్తాయా? రైట్ ఉండండి. ఏం రేట్ అడుగుతాము? ఏం రేట్ చెప్తున్నా?
14.5 చెప్పిన 14.5 చేత 14,500 అయితే చెప్తున్నారండి. 14,500 జోడి. ఎన్ని కేజీలతో పడచ్చు మాంసం పరంగా? 12 కేజీలు 11 కేజీలు 11 నుంచి 12 కేజీలు పడతాయి. 14.5 చెప్పకమా? ఇచ్చే రేటు ఏం రేటు ఇవ్వచ్చు? 15,000 తాకి 15,000 చెప్పకం 14.5 కదా ఇచ్చే రేటు. మనం కొనిండే చెప్పినాం. మీరు కొనిండేది ఆ రైతుల దగ్గర. ఈడ అమ్మే రేటు ఏం రేటు అమ్ముతారు? 15,100 అమ్ముతారు. అదండి రైతు అక్కడ తెచ్చిన రేటు 14.5 తెచ్చినాడు రైతుల దగ్గర. ఇక్కడ అమ్మడానికి ఒక జత మీద 500 పెట్టుకొని చెప్తుంటారు అట్లా. రైట్ థ్యాంక్స్. ఎందుకంటే ఇప్పుడు ఫీడ్ అవుతుంటుంది పెద్ద కొనే వాళ్ళు వస్తుంటారు, రేట్లు చూస్తుంటారు, ఏం రేటు ఉన్నాయి గమనించి ఒక 10 రూపాయలు తక్కువ అయితే ఈ సంతకు వచ్చి కొనుక్కొని పోతుంటారు. ఇప్పుడు కదిరి సంతకి శ్రీకాకుళం నుంచి, విజయవాడ, వైజాగ్ నుంచి కానీ వచ్చి తీసుకెళ్తున్నారంటే ఇక్కడ మనకి రీజనబుల్గా వాళ్ళకి 10 రూపాయలు మిగులుతుంది కాబట్టి వాళ్ళు వచ్చి తీసుకెళ్తుంటారు. దాన్ని బట్టి మన రైతులు కానీ ఏం చేయాలా, కొంచెం చూసి వాళ్ళకి 10 రూపాయలు మిగిలేటట్టు మనం కానీ 10 రూపాయలు ఎక్కువ ఆశించకుండా మనం ఒక 10 రూపాయలు పెట్టుకొని ఇడుస్తా ఉండాలి అంతే. అట్లా రైట్ పెద్ద. ఏం చెప్పలేదా? ఏం చెప్పలేదంటండి అన్న. 19తో ఎర్ర పొట్టేళ్ళు అండి ఇవన్నీ. ఇవే ఈ కట్ట వేరా? అది ఇవి వచ్చేసి జత 19,000 జోడి 19,000 అయితే చెప్తున్నారండి. ఇవి ఒక 16 కేజీలతో వస్తాయా? 15-16 కేజీలతో 19,000 జత అయితే చెప్తున్నారు. 15-16 కేజీలు మాంసం పరంగా ఉన్నాయంటున్నాను. రైట్ థ్యాంక్స్. అయితే ఉన్నాయండి. ఎట్లా అమ్మి తిప్పితే 16.5 అమ్మినావా? 16.5 అమ్మినారు. ఎంత చెప్పినావు పెద్ద? 18.5 చెప్పినారు. జత వచ్చేసి 18,500 చెప్పింటే 18,500 జోడి అయితే చెప్పింటే 16,500 జత ఫైనల్ ప్రైజ్ అయితే అయింది అంటున్నారండి. జత 16 కాదు. ఎన్ని కేజీలతో రావచ్చు మాంసం పరంగా? యావరేజ్ ఒక 15 కేజీలతో పెట్టుకోవచ్చా? మొత్తం కట్ట మీద 15 కేజీలతో మాంసం పరంగా ఉంటుంది. రైట్. ఏం రేట్ చెప్తున్నా? ఎట్లా చెప్పినాను? 24 చెప్పినాను సార్. 24,000 చెప్పినారు. జత 24,000 అయితే చెప్పినారు అండి. ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? ఒక కేజీ వెనక ముందు 20 కిలోలు సార్. 18-20 అంటే ఒకటి మాంసం పరంగా 18 కేజీలు పెట్టుకోవచ్చు. 24,000 జత చెప్పి ఎట్లా అడుగుతున్నారా? అడుగుతున్నారా సార్. ఏం రేట్ వరకు అడుగుతున్నారు? 21 అడుగుతున్నారు. 21 అయితే అడుగుతున్నారు అంటుండే. 24 చెప్తున్నారు. మీరు ఏం రేట్కి ఇస్తామన్నారు? 22 చెప్పిన దాని మీద ఒక 2,000 తక్కువ ఇద్దామని మీరున్నారు. రైతులు అయితే కొంచెం ముందుకు రాలే. సరేనా థ్యాంక్స్ నా. ఉండండి ఏనా ఏం రేట్ చెప్తున్నా? 15,000 అయితే చెప్తున్నారండి. 15,000 జోడి. ఇవి ఒక 12-13 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. చెప్పేది 15,000 చెప్తున్నారు. బేరం అడగచ్చు, 2-3 తీసేసి అడగచ్చు. వాళ్ళకి గిట్టుబాటు అయితే ఇస్తారు. లేదంటే మనం లాస్ట్ రేట్ వరకు అడగచ్చండి. థ్యాంక్స్. 17.5 చేత 17,500 అయితే చెప్తున్నారండి. జోడి 17,500. ఎన్ని కేజీలు పడవచ్చునా మాంసం పరంగా? 18 కేజీలు వస్తాయా? 14 కేజీలు వస్తాయి అంటున్నారండి. 17.5 చెప్తున్నారు. 17,500 జోడీ చెప్తున్నారు. కానీ లాస్ట్ రేట్ ఇచ్చే రేట్నా? 16,500 రూపాయలు తీసేసి ఇస్తారు. రైట్ థ్యాంక్స్. ఉన్నాయి సింధనూరు పొట్టేళ్ళు కదిరి సంతలో. ఏం రేట్ ఏం రేట్ ఇవ్వా? ఎట్లా చెప్తావా? ఎంత చెప్తున్నావు? ఒకటి చూసా? సింధనూరు పొట్టేళ్ళు అయితే ఉన్నాయండి ఈ కదిరి సంతలో. 2-3 కట్టలు వస్తుంటాయి మామూలుగా. ఇది ఎంత చెప్తున్నారన్నా? కిట్న వల్ల
15,000 ఏక. ఒక్కొక్క పొట్టేలు సింధనూరు పొట్టేలు 15,000 అయితే చెప్తున్నారండి. కిतना आते मीट 20 kg आता 20 kg వస్తుంది అంటున్నారు కానీ కాకపోతే ఒక 18 kg పెట్టుకోవచ్చు యావరేజ్ 18 kg. 15,000 ఈచ్ వన్ పొట్టేలు. కదిరి సంతలో సింధనూరు పొట్టేలు చూడొచ్చండి. ఇవి 2-3 కట్టలు వస్తుంటాయి, ఎక్కువ రావు. రైట్. నా ఏం రేట్ చెప్తున్నా? 20,000తో. జత వచ్చేసి 20,000 అయితే చెప్తున్నారు అండి అన్న. జత పొట్టేలు 20,000 చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడచ్చునా మాంసపరంగా? 17 కేజీలతో వస్తాయి. జోడి 20,000 అయితే చెప్తున్నారు. ఒకటి 17 కేజీలతో వస్తాయా? లాస్ట్ రేట్నా అడిగితే మీరు చెప్పక 20 చెప్తున్నారు. ఇంకా వచ్చి అడిగితే వాళ్ళని బట్టి ఇస్తారు. అడిగినారా ఎవరన్నా? ఇంకా ఏం రేట్ వరకు అడుగుతున్నారు? 18 వరకు అడుగుతున్నారు. సరేనా, థ్యాంక్స్. ఏజ్ గొర్రెలు అయితే ఉంటాయండి, గొడ్డు గొర్రెలు అంటారు కదా, అవన్నీ అంటూ ఉంటాయి. ఇవి ఎంత చెప్తున్నా? ఇవి 6,800. 6,800 మాంసం కోసం తీసుకెళ్తారు ఎక్కువ. ఎన్ని కేజీలు? ఒక 15 కేజీలు పడుతుందా? 15 కేజీలు, 12 నుంచి 15 కేజీలు పడతాయి. ఇవన్నీ అవే కదా మొత్తం అన్నీ? 7 6,800 చెప్పకమ్మా. ఇచ్చారట. కొనకమ్మా. మీరు కొన్నారా? ఎంత చెప్పినారు వాళ్ళ? ఒకటి 7,500 చెప్పింటే మీరు 6,800కి కొన్నారా? ఎవరికి నా ఇవి ముదుగుబ్బకి తీసిపోతున్నారా? రైట్. 7,500 చెప్పింటే 6,800 కొన్నారంట. ముదుగుబ్బకి అయితే తీసుకెళ్తున్నారు. రైట్ నా, థ్యాంక్స్. అయితే గొర్రెలు అయితే ఏం రేట్ నా ఇవి గొర్రెలు? 21 జత. 21 అయితే చెప్తున్నారు. సూట్ మీద ఉన్నాయనా? 21 జత చెప్తున్నారు. ఎన్ని ఈతలు ఉండొచ్చు? 3 ఈతలు గొర్రెలు. 3 ఈతలు గొర్రెలు 21,000 జత. 2 3 ఈతలు. ఇదొకటి కొంచెం పెద్దది ఉంటుంది. ఎంతకు అడుగుతున్నారన్నా? 18,000తో అడుగుతుంది. మీరు ఏం రేట్ ఇద్దామన్నారు? 19,500తో. రైట్. థ్యాంక్స్. ఉన్నాయండి గొర్రెలు. ఇవి కానీ సూట్ మీద అయితే ఉన్నట్లున్నాయి కొన్ని. ఏం రేట్ చెప్తే పెద్దయా? ఎట్లా చెప్తేవా? ఎవరు పెద్ద కట్ అయితే ఉన్నాయి గొర్రెలు. నా ఎట్లా చెప్తున్నా? 22,000 జత. 22,000 అయితే చెప్తున్నారండి. పిల్లలు లేవా? లేవు. అన్నీ సూట్ మీద ఉన్నాయా? ఎన్ని రోజులు ఇంతాయి? ఒకవేళ 2 నెలల్లో ఇంతాయి. 22 చెప్తున్నారా? ఎన్ని ఈతలు నిండి వచ్చిన? 2 ఈతలు గొర్రెలు. ఇచ్చే రేట్ ఏం రేటు? కొనేవాళ్ళు కదా ఇచ్చేదానికి చెప్పి. అవునులే, కొనేవాళ్ళు వస్తే దాన్ని బట్టి మీరు బేరం చెప్తారా? చెప్పకమైతే 22 చెప్తున్నారు. 22 అంటే అట్లా. సింగల్ పట్టుకుంటే 23, 1 2. మొత్తం కట్ట మీద అయితే 22 అయితే చెప్తున్నాను. రైట్. థ్యాంక్స్. అదండి కదిరి సంతలో నింపు అదే సూటు మీద ఉన్న గొర్రెలు వచ్చేసి 2-3 పళ్ళతో ఉన్నవి, 2-3 ఈతలతో ఉన్నవి 22,000 అయితే చెప్తున్నారు జత. 22,000 జోడి. ఏం రేట్ చెప్తున్నా? 25,000 జత గొర్రెలు. 25,000 అయితే చెప్తున్నాను. 25,000 జోడి. పిల్లలు లేవా దీనికి? ఇట్లా ఒక పిల్ల ఉంది. అన్ని సూట్ మీద ఉన్నాయి. అన్ని సూట్ గొర్రెలు 25,000 జత చెప్తున్నారు. ఎట్లా అడుగుతున్నారు కదా? 23,500తో అడుగుతున్నారు. 23,500తో అడుగుతున్నారు. 25,000 జత చెప్తున్నారు. 23,500 గొర్రెలు హైట్, వెయిట్, పొడవుని బట్టి కానీ రేట్లు అయితే ఉన్నాయి. ఇందాక మనం తీసిన గొర్రెలు వచ్చేసి 22,000 చెప్పారు.
అవి 2-3 ఈతలు, ఇవి 2-3 ఈతలువేనా? ఇవి 2-3 ఈతలు, కొంచెం పొడవు అయితే ఉన్నాయి. ఇవి 25,000 చెప్తున్నారు, 23.5తో అడుగుతున్నారంట. రైట్.